తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తోంది. పేద మధ్యతరగతి వారిని చదువుకు దూరం చేస్తోంది. గురుకుల భవనాలకు అద్దె చెల్లించకుండా, ప్రైవేటు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోంది. దాంతో ఫీజు బకాయిల కోసం అటు కాలేజీలు ఇటు విద్యార్థులు నిరసన బాట పట్టారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా భ్రష్టు పట్టించింది. విద్యార్థుల చదువుపై పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు పూర్తిగా దూరం కానున్నారు. విద్యపై, విద్యార్థులపై రేవంత్ సర్కార్ చిన్నచూపు చూస్తుందని తేటతెల్లమవుతోంది. రాష్ట్రంలో పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వేలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించిన గురుకులాలను ఓ వైపు నిర్వీర్యం చేస్తూనే మరోవైపు ప్రైవేట్ కాలేజీలకు బకాయిలు చెల్లించడం లేదన్నారు. ఇప్పటికే గురుకులాల్లో ఆహారం విషయంలో నాణ్యత లోపించగా, తాజాగా గురుకుల భవనాలకు కనీసం అద్దె కూడా చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దెలు చెల్లించకపోవడంతో భవన యజమానులు వాటికి తాళాలు వేసే దుస్థితి వచ్చిందన్నారు. గురుకులాల పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు కళాశాలలో చదువుకునే విద్యార్థులను కూడా ప్రభుత్వం వదలటం లేదన్నారు కేటీఆర్. వారికి చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను చెల్లించకుండా విద్యార్థులను తీవ్రంగా మానసిక ఆందోళనకు గురి చేస్తుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధిక బంద్ ప్రకటించాయని, ఇంతకన్నా ప్రభుత్వానికి సిగ్గుచేటు ఏముంటుందని కేటీఆర్ అన్నారు. బకాయిలు చెల్లించకపోతే కాలేజీలు బంద్ పెడతామని కాలేజీ యాజమాన్యాలు ప్రకటించినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా విద్యార్థులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు చెల్లించాలంటూ చదువు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. అటు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు, ఇటు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు. అటు మూసి సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థుల చదువు కోసం డబ్బు కేటాయించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో అంతకుముందు ప్రభుత్వం బకాయిలు పెట్టిన 2,000 కోట్ల ఫీజు బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మతిలేని చర్యల కారణంగా ఇటు విద్యార్థులు, అటు కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. విద్యార్థులకు నష్టం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సహించదని కేటీఆర్ హెచ్చరించారు. 2-3 రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా విద్యార్థులతో కలిసి పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు.